ఓకే 1 మినిట్. మనం ఫోన్ లో బిజీ అండ్ కిడ్స్ కూడా యూట్యూబ్ లో బిజీ. బట్ మనకు తెలుసా ఈ వరల్డ్ లో డేంజర్ కెమెరాతో కాదు స్క్రీన్ తో వస్తుంది. ఇమాజిన్ ఒక 10 ఇయర్స్ బాయ్ కార్టూన్స్ చూస్తున్నాడు. సడన్లీ ర్యాండమ్ గా స్ట్రేంజర్ స్టార్ట్ చేస్తాడు, హాయ్ బడ్డీ, అండ్ స్లోలీ దట్ స్ట్రేంజర్ స్టార్ట్స్ ఆస్కింగ్ ఫోటోస్, పర్సనల్ డీటెయిల్స్, ఎంటైర్ డేటా. ఇదేరా ఆన్లైన్ డేంజర్. క్యూట్ స్మైల్ తో స్టార్ట్ అయితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో ఎండ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆన్లైన్ లో కిడ్స్ చూస్తారు, వాళ్ళతో గేమ్స్ ఆడతారు, షేర్ చేయిస్తారు. కానీ హ్యాకర్, స్ట్రేంజర్, స్కామర్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. అది ఇన్విజిబుల్ డేంజర్. ఎగ్జాంపుల్ చూద్దాం. నీ కిడ్ యూట్యూబ్ లో గేమ్ వీడియో చూస్తాడు, కామెంట్స్ లో ర్యాండమ్ లింక్ క్లిక్ చేస్తాడు. అది వైరస్ ఫైల్ అవ్వచ్చు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వైరస్ ఫైల్ అయితే మొబైల్లో హ్యాకర్ ఎంట్రీ, లేదా సోషల్ మీడియాలో ఫేక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు. అక్కడ నుంచి డేటా లీక్, ఎమోషనల్ మ్యానిపులేషన్ జరుగుద్ది, చాలా డేంజర్ కూడా అవుతుంది. ఇక చాలు, డేంజర్ స్టార్ట్. సో ఎలా ప్రొటెక్ట్ చేయాలి? స్టెప్ 1, పేరెంటల్ కంట్రోల్స్ యాప్ ఇన్స్టాల్ చేసి, లైక్ గూగుల్ ఫ్యామిలీ లింక్ కావచ్చు, క్యూ స్టూడియో ఎక్సెట్రా. ఇవి బ్రౌజింగ్, స్క్రీన్ టైం మానిటర్ చేస్తాయి. అంటే మీ పిల్లలు ఏ యాప్ యూజ్ చేస్తున్నారో తెలిసిపోద్ది. అండ్ సెకండ్ వన్, టాక్ విత్ యువర్ కిడ్స్. స్కేరీ లాగా కాదు, ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేయి. ఆన్లైన్ లో స్ట్రేంజర్స్ తో టాక్ చేయొద్దు అని చెప్పేసి, బికాజ్ ఈ జనరేషన్ లో తెలుసు కదా ఎలా ఉందో. అండ్ స్టెప్ 3, యూట్యూబ్ కిడ్స్ వర్షన్ యూజ్ చేయి. నార్మల్ యూట్యూబ్ కాకుండా సేఫ్ ఫిల్టర్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసేయి. స్టెప్ 4, ప్రైవసీ సెట్టింగ్స్ చెక్ చేయి. సోషల్ మీడియాలో ప్రొఫైల్ పబ్లిక్ కాకుండా ప్రైవేట్ మోడ్ లో పెట్టేసాయి. స్టెప్ 5, సెట్ స్క్రీన్ టైమ్ లిమిట్స్. ఆన్లైన్ ఫన్ ఓకే, బట్ టూ మచ్ ఆన్లైన్ స్క్రీన్ ఇస్ డేంజర్. రిమెంబర్, ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్లైన్ అంటే జస్ట్ యాప్స్ కాదు, అది మనం చేసిన టైం, అటెన్షన్, లవ్. నువ్వు సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే చైల్డ్ సేఫ్ గా గ్రో అవుతాడు. సో నెక్స్ట్ టైం యువర్ కిడ్ సేస్ అమ్మ ఫోన్ ఇవ్వు, మనం కూడా చెప్పాలి ఫస్ట్ సేఫ్ గా వాడడం నేర్చుకోరా బాబు అని చెప్పేసి. రీల్ నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేయి. ఒక పేరెంట్ కి అవేర్నెస్ రాదు అంటే డెఫినెట్లీ హ్యాకర్ కి ఛాన్స్ వస్తుంది. ఇలాంటి సెక్యూరిటీ కంటెంట్ చాలా వస్తుంది. మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకో.